కమిషన్ మండల్ కమిషన్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఫస్ట్ 1951లో నెహ్రూ గారు అందరినీ ఆయన సోషలిస్ట్ భావాలు కలిగినాడని చెప్పుకుంటారు. ఆయన ఏం చేశారంటే అబ్బాయి అందరూ సమానంగా ఉండాలి, ఈ బీసీలు వెనకబడి ఉన్నారు, వీళ్ళకి ఏదైనా ఒక కమిషన్ వేసి వీళ్ళు ఉద్ధరించాలని కాకకాలేకర్ కమిటీ వేశాడు. 1951లో వేశాడు. సరే అదేదో రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ చేస్తే ఆయన ఉన్నదన్నట్టు రాస్తే ప్రెసిడెంట్ అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని పెట్టాడు. పెడితే ఆయన చూసి నెహ్రూ గారిని పిచ్చోడా ఇది కానీ పెడితే మీరు అందరూ బాబు వాళ్ళందరూ ఎక్కడికో పోతాడు, అందుకని దీన్ని తొక్కి పెట్టండి అన్నాడు. కరెక్ట్గా దాని మీద రాసి పంపించాడు. దీన్ని బయటికి రాని బాబు ఎవరు రాష్ట్రపతి పెట్టారు డైరెక్ట్ ముందు ప్రధానమంత్రి చూపించారు రిపోర్ట్ డైరెక్ట్గా పెడితే ఆయన చూసి అబ్బో 80% ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నాడు, 10% ఓసీలు అన్నాడు, ఇది కనుక బయటకు పెట్టామంటే మన పని అయిపోతుంది అబ్బాయి, నేను బాపునండి నువ్వు బాపునండి మన పని అయిపోతుంది జాగ్రత్తగా తొక్కి పెట్టారు. కాలేకర్ కమిటీ తొక్కి పెట్టారు. ఆ తర్వాత 10-15 కమిషన్లు వచ్చినాయి, చిన్న చిన్న కమిషన్లు చాలా స్టేట్లు వచ్చినాయి, అవన్నీ కూడా పుట్టదాఖలైంది. తర్వాత మొరార్జీ దేశాయ్ జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1979 జనవరిలో ఒక కమిషన్ వేశారు. ఇదే బీసీ కమిషన్ 2 మండల్ కమిషనర్. ఆయన మ్యాజిస్ట్రేట్, బీహార్ మ్యాజిస్ట్రేట్, బీపీ మండల్ ఆయన బీహార్ మ్యాజిస్ట్రేట్. ఆయన సీఎం చేశాడు, బీహార్ సీఎం చేశాడు. ఒక ఉన్నత సంపన్న కుటుంబంలో పుట్టాడు ఆయన. అయితే ఆయన పేరు మీద ఒక కమిషన్ వేస్తే ఆయన 2 years తిరిగాడు, దేశం మొత్తం తిరిగాడు. దేశం మొత్తం తిరిగి సార్ చెప్పినట్టు 3400 పైచీలకు కులాన్ని ఐడెంటిఫై చేశాడు. అంతేకాదు వీళ్ళ సామాజిక స్థితిగతులు మొత్తం స్టడీ చేశాడు. వీళ్ళేం చేస్తున్నాడు, వీళ్ళ ఇంట్లో పిల్లలు ఎంతమంది చదువుకున్నారు, ఏమేమి ఉద్యోగాలు చేస్తున్నారు, వీళ్ళ భార్య పిల్లలు ఏం చేస్తున్నారు, మొత్తం సమగ్రమైన స్టడీ చేశాడు. స్టడీ చేసి కరెక్ట్గా 2 సంవత్సరాలకు రిపోర్ట్ ఇచ్చాడు. 1980 డిసెంబర్లో రిపోర్ట్ ఇచ్చాడు. ఎప్పుడు అప్పటికి మొరార్జీ దేశాయ్ గారు పడిపోయి మళ్ళీ ఇందిరాగాంధీ గారు పడి వచ్చారు. ఆ మొత్తం దాన్ని పుట్టదాకా వేసేసి ఎప్పుడు 1980 డిసెంబర్లో ఇచ్చారు రిపోర్ట్ని 10 ఏళ్ళు తొక్కిపెట్టారు. అంటే 1990 వరకు దాన్ని తొక్కిపెట్టారు. 90 తర్వాత తొక్కిపెట్టిన తర్వాత ఆ పరిణామాలు మనకు తెలుసు కదా, రాజీవ్ గాంధీ గారిని ఏదో చేసి ఆయన ఇంటి చుట్టూ ఏదో పెట్టారని చెప్పి గవర్నమెంట్ పడిపోయింది, యూపీసీ గవర్నమెంట్ పడిపోయింది. అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు ఇదంతా జరిగింది కదా. జరిగిన తర్వాత ఇందిరాగాంధీ ఆ రిపోర్ట్ తొక్కిపెట్టాక వీపీ సింగ్ గవర్నమెంట్ వచ్చింది. వీపీ సింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు జనతాదళ పార్టీలో ఉన్నారు, ఆయన శరద్ యాదవ్ అధ్యక్షుడు ఉన్నాడు. అప్పుడేం చేసేది విచిత్రమైన పరిస్థితి, అప్పుడే వీళ్ళ కార్డు వచ్చింది, ఒక పార్టీ కార్డు వచ్చింది. అప్పుడే ఈయన్ని వీపీ సింగ్ గారిని ఇటు పక్కన కమ్యూనిస్టులు అటు పక్కన బీజేపీ కాంగ్రెస్ అందరూ సపోర్ట్ చేశారు. కమ్యూనిస్టులు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ చేసిన క్రమంలో జనతాదళ వాళ్ళు ఒత్తిడితోటి దాన్ని ప్రవేశపెట్టారు. ఏది మండల్ కమిషన్ రిపోర్ట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 1990 ఆగస్టు 7 ప్రవేశపెట్టారు. ఆగస్టు 8 ఒక బిల్లు పాస్ చేశారు. ఆయన 40 సిఫార్సులు చేశాడు. బీసీల స్థితిగతులు మారాలంటే ఆయన బీసీలు అన్నాడు, పర్టికులర్ కులం వల్ల ఆయన కొంతమంది యాదవులు అదిందంటారు, అదేం కాదు. ఆయన కులం పెట్టుకోదు. ఆయన బీపీ మండల్ యాదవ్ అని ఎక్కడ ఉండదు. ఆయన లల్లు ప్రసాద్ యాదవ్, మలయ్ సింగ్ యాదవ్ అంటే ఆయన కులం లేదు. కొంతమంది ఆయన కూడా తగిలిస్తున్నారు పక్క నుంచి. అయితే 40 సిఫార్సులు చేశారు, వీళ్ళకి ఏమేమి చేయాలి అని చేశారు. అయితే వీళ్ళందరూ ఇవన్నీ చేస్తే ఈ ఫండ్స్ అన్ని తిరిగే పోతాయి, అట్లా కాదు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తాము అని. అయితే ఈయన కూడా ఏం చేశాడు, చాలా తెలివిగా, ఆయన మ్యాజిస్ట్రేట్ కదా, చాలా తెలివిగా మొత్తం రాసుకొచ్చాడు. రాసి ఏం చేశాడు, 54% ఉంది జనాభా, బీసీ జనాభా లెక్కలేస్తే. కానీ ఇప్పుడు 54% ఇవ్వడానికి లేదు, 27% ఇస్తేనే 49.5 బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇస్తే అని 27% ఆయన సిఫార్సు చేశాడు. ఆయన సిఫార్సులో బీసీలకు 27% ఇవ్వండి అని సిఫార్సు చేశాడు. ఓకే, పార్లమెంట్ ఆమోదించి 8వ తారీఖు పార్లమెంట్ ఆమోదించగానే సార్ చెప్పినట్టు ఇందిరా సార్ ఆమె ఢిల్లీలో ఒక చిన్న జర్నలిస్టు, ఆమె వేసింది సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే మన వాళ్ళు వేయించారు, వేయాల్సిన వాళ్ళు వేయించారు, ఆమె చేత కేసు వేయించారు. 8వ తారీఖు పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే 13వ తారీఖు స్టే వచ్చింది దాని మీద. ఇది ఇవ్వడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టులో స్టే తెచ్చారు. ఎప్పుడు ఆగస్టు 13 సుప్రీంకోర్టులో స్టే తెచ్చేసాక అప్పటికే బీసీ వర్గాలని వేలుకుంది. ఇదేంటి లేక ఎప్పుడో ఈ రిజర్వేషన్ ఇస్తుంటే దీని మీద స్టే చేస్తారా అని బగ్గుమని ఒకసారి బీసీ సంఘాలని బగ్గుమని ఇట్లా కాదు ఇవ్వాల్సిందే, బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందని గొడవ అయిపోయింది. విచిత్రంగా భారతదేశంలో స్వాతంత్ర పోరాటం తర్వాత భారతదేశాన్ని మొత్తాన్ని కదిలించిన అంశం ఏది లేదు, అదొక్కటే. భారతదేశం మొత్తాన్ని అప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ చదువుకుని అప్పుడే బయటకు వచ్చాం.
కళ్ళారు చూసాం, ఆ ఉద్యమాన్ని కళ్ళారు చూసాం. తర్వాత అక్కడ విషయాలు కనుక చూసుకుంటే ఈ బీసీ రిజర్వేషన్ కోసం మండల కమిషన్ సిఫార్సు అమలు చేయమని ఒక బీసీలు కాదు ఫైట్ చేసింది, ఎస్సీలు ఫైట్ చేశారు, ముస్లిమ్స్ ఫైట్ చేశారు, ఎస్టీలు ఫైట్ చేశారు. మొత్తం భారతదేశం రెండుగా చీలిపోయింది. రిజర్వేషన్ అనుకూల వర్గం, రిజర్వేషన్ వ్యతిరేక వర్గం, చాలా స్పష్టమైన ఒక గీత గీపడింది. అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే రిజర్వేషన్ వ్యతిరేకించే వాళ్ళు, సొమ్ము ఉన్నవాడు, బలం ఉన్నవాడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కొట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, కొంతమంది విద్యార్థులు మరణించారు. దాంట్లో వందల మంది విద్యార్థులు మరణించారు, వేల మంది విద్యార్థులు వికలాంగులయ్యారు, చాలా కోట్లాది ఆస్తులు నష్టపోయారు ఈ బీసీ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినాడు. ఆ పరిస్థితిలో దీన్ని ఎలా సొంతం చేసుకోవాలని ఒక పెద్ద ఆయన కమండల ఉద్యమం అని చెప్పి సోమనాథ్ నుంచి అయోధ్య దాకా నేను రథయాత్ర చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఆగస్టు 13 నుంచి జరుగుతూ ఉంది. సెప్టెంబర్ 25వ తారీఖు, జస్ట్ ఒక 10-12 రోజులకే, సెప్టెంబర్ 25వ తారీఖు సోమనాథ్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఒక ఉద్యమాన్ని ఆయన మొదలుపెట్టాడు. ఎక్కడ ఢిల్లీ నుంచి అయోధ్య పోవచ్చు, సోమనాథ్ నుంచి అంటే భారతదేశం ఇలా తిరుగుతూ అయోధ్య పోవాలని ఒక 2 నెలలు ప్రోగ్రాం పెట్టాడు. ప్రోగ్రాం పెట్టి మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. వచ్చేసరికి అట్లా బీహార్లో ఎంటర్ అవగానే నాసా చట్టం కింద ఆయన అరెస్ట్ చేయించాడు. లల్లూ ప్రసాద్ యాదవ్ ఆయన అరెస్ట్ చేయించాడు. ఎప్పుడు అక్టోబర్ 22న, అంటే ఒక సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ దాకా తిరిగాడు. అక్టోబర్ 22న ఆయన అరెస్ట్ చేశాడు. కాలంటాన్ని మా స్టేట్లోకి రావటం లేదు, ఇక్కడ చేయడం లేదు, ఇక్కడి నుంచి నేను అరెస్ట్ చేస్తున్నాను ఆపేశాడు. 22 సెప్టెంబర్ 22వ తారీఖు అరెస్ట్ చేయగానే సాయంత్రానికి యూపీఎస్సీకి మద్దతు ఉపసంహరించారు. వాజ్పేయి గారు ఉన్నారు, ఆయన ఫ్లోర్ లీడర్ బీజేపీ, మద్దతు ఉపసంహరించారు. వాళ్ళు అప్పుడు 164 140 సీట్లు ఉంది బీజేపీ. అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేసరికి ఈ 89 164 జనతా చదువుకున్నారు. 89 సీట్లు ఉన్న వాజ్పేయి గారు దీన్ని ఉపసంహరించేసరికి సపోర్ట్ ఉపసంహరించడానికి సాయంత్రానికి వీపీ సింగ్ గారు గవర్నమెంట్ పడిపోయిన పరిస్థితి ఇంకేం చేస్తారు. ఆయన ఉద్యమం కొనసాగుతోంది. అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాల పాటు జరిగింది ఈ ఉద్యమం. ఇది కోర్టులో నడుస్తుంది కదా. కోర్టులో నడుస్తున్న క్రమంలో ముందు టూ మెన్ కమిటీకి వెళ్ళింది, 2 జడ్జీలు దాటి, తర్వాత 3 జడ్జీలకు వెళ్ళింది, తర్వాత 5 జడ్జీలు పెంచుకెళ్ళింది, తర్వాత 7 జడ్జీలు పెంచుకెళ్ళింది, తర్వాత 9 మంది జడ్జీలు పెంచుకెళ్ళింది. 9 మంది జడ్జీలు పెంచుకొచ్చేసరికి కొన్ని రాజకీయ పరిణామాలు జరిగిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు ఈ 92 వచ్చేసరికి. అయితే 91లో, అంటే ఈ మధ్యలో 90 సెప్టెంబర్ నుంచి జరుగుతున్న తంతు 91 నవంబర్కి వచ్చేసరికి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారిని సుప్రీంకోర్టు అడిగింది, బాయ్ ఇలా జరుగుతుంది, దేశం అంతా కాలిపోతుంది, కేంద్ర ప్రభుత్వం మీ విషయం ఏంటి, దీని గురించి మీరేం చెప్తారు, ఒక అఫిడవిట్ ఇవ్వండి, మీ నిర్ణయం ఏంటి, కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ఏంటి అని అడిగారు. అప్పుడు ఆయన దీన్ని నిరోధించడానికి, వాళ్ళకి మేలు చేసుకోవడానికి ఒక పాయింట్ చెప్పాడు. అప్పుడు ఎప్పుడు 1991 నవంబర్ 16 ఏమని చెప్పాడు, ఇట్లా ఉద్యమం జరుగుతుంది, బీసీలు ఓసీలు కొట్లాడుకుంటున్నారు, బాహాబాహి అవుతున్నారు, ప్రాణ నష్టం జరుగుతుంది, దీన్ని ఆపాలంటే ఒకే ఒక మార్గం ఉంది, బీసీలకి 25% రిజర్వేషన్ ఇవ్వండి, ఓకే ఇవ్వండి, కానీ ఓసీలకి ఒక 10% ఈడబ్ల్యూఎస్ పేరుతో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పేరుతో 10% రిజర్వేషన్ ఇవ్వండి, అప్పుడు సర్దుమణుతుంది అని ఒక అఫిడవిట్ ఇచ్చారు. ఎప్పుడు 1991లోనే ఈ 2019లో వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బీజం 91లోనే పడింది. పడితే అప్పుడు సుప్రీంకోర్టు వాదోపవాదాలు చేశారు. వాదోపవాదాలు చేసి అవతల పక్షానికి ఇందిరా సాహని తరఫున వాదించింది ఎవరో తెలుసా, ది గ్రేట్ లాయర్ నాని పాల్కివాలా, ఇండియాలోని హైయెస్ట్ లాయర్ ఆ రోజుల్లో కాదు, అప్పటికి ఇప్పుడు కానీ నాని పాల్కివాలా మించిన వాళ్ళు. నాని పాల్కివాలా వాదించారు, లేదు అసలు ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వడానికే వీల్లేదు, 27% అది ఏం లేదు, అది ఇవ్వడానికే వీల్లేదని వాదించారు. ఈ వాదించే క్రమంలో ఏం చెప్పాడంటే ఆయన,